పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. విదేశాలకు పారిపోయారా లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడం లేదు. నేనెక్కడికి పారిపోలేదు, పోలీసుల సూచన మేరకే హైదరాబాద్ వచ్చానని సుద్దపూస కబుర్లు చెప్పిన ఆయన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడడంతో ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు A1 గా చేర్చారు. నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది. డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లి సోదరుల్ని పట్టుకునేందుకు 4 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు పరారైనట్లు కూడా వార్తలు హల్చల్ చేశాయి. నిన్న పిన్నెల్లితో ఎలుక పిల్లిలాగా పోలీసుల చేజింగ్ సాగింది. పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నాయి. వారి ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళుతున్నారన్న సమాచారంతో అప్రమత్తమై సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారంతో పటాన్చెరువులోని రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటువైపు వచ్చింది. పోలీసుల్ని గమనించి పిన్నెల్లి సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పారిపోయినట్లు తెలుస్తోంది. పిన్నెల్లి తన సెల్ ఫోన్ కూడా వాహనంలోనే వదిలేసినట్లు సమాచారం. పోలీసుల వాహనంతో పాటు డ్రైవర్ను, పిన్నెల్లి గన్మ్యాన్ ని, అతని అనుచరుల్ని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి CCS పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణ అనంతరం మాచర్ల పోలీసులకు అప్పగించారు. అయితే సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బాత్రూమ్ సింకులు తయారు చేసే ఫ్యాక్టరీ ఆవరణలో ఆయన దొరికిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. మాచర్ల పోలీసుల్ని అడగాలని చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఓ వ్యాపారికి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసరాల్లో పత్తి విత్తనాల మిల్లు ఉండేది. ఏడాది క్రితమే దాన్ని మూసేశారు. సదరు వ్యాపారి 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. కానీ టికెట్ దక్కలేదు. మాచర్ల నుంచి పరారు కాగానే పిన్నెల్లి సోదరులు తొలుత ఆ వ్యాపారి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే అప్పటికే పిన్నెల్లి సోదరులు పారిపోయారు. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణారెడ్డి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారని, పోలీసుల అప్రమత్తతతో ఆయన వ్యూహం బెడిసికొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాల కథనం ప్రకారం నిన్న మధ్యాహ్నం 1:20 హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు పిన్నెల్లి సోదరులు ప్లాన్ చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్పోర్టుకు వారు చేరుకోవాల్సి ఉంది. అయితే అప్పటికే ఏపీ పోలీస్ టీం మాటు వేసి ఉందని తెలుసుకుని ఎయిర్పోర్ట్ వద్దకు వెళ్లలేదు. ఇప్పుడు అరెస్ట్ అయితే చాలా కాలం బయటకు రాలేమని విదేశాలకు పారిపోయే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.